మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొని స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మొన్న ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన అమర్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉత్తగానే రాదు. ఆర్మీ అంటే ఏదో పోయినాము అటు పోయినాము ఇటు వచ్చినామంటే రాదు. పోలీస్ కూడా ట్రై చేసిన నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేసిన. ఆర్మీకి 14 సార్లు ఫెయిల్ అయ్యాను, 15 సార్లు రన్నింగ్ పాస్ అయ్యాను. కఠినంగా ఉంటుంది దానికి శిక్షణ, దానికి సెలక్షన్స్ కూడా కఠినంగా ఉంటాయి. అందుకే కొంచెం ఎవరు అంత తొందరగా కాదు, భర్తీ కాదు కదా. ట్రై చేస్తే మాత్రం అవుతుంది, పట్టుదల అనేది ఉండాలి. ఉద్యోగాలే కావాలంటే మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తాం. ఇప్పుడు వాడు చూడు సాయిగాడు అట్లా రాకపోతే లాస్ట్లో 5-6 బర్రె చేసుకుంటూ మేము నిమ్మలంగా పాలు పెట్టుకుంటున్నాం. అంటే పని చేసుకుంటాం కదా. ఉద్యోగమే కావాలంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, బ్యాంకులో దొరుకుతుంది, ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ వ్యవసాయం అనేది జై కిసాన్ అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. అటు జవాన్ కాలేకపోయాడు, కిసాన్ అయ్యింది. తప్పేం లేదు వాళ్ళు చేసిన. జవాన్ కాలేదని కిసాన్ అయ్యింది, రెండులో ఏదైనా మంచిదే. ఇన్స్పైర్ అయ్యి ఇంకో కొంతమంది ఆర్మీలోకి వస్తే ఇంకా మంచిది అని నా ఉద్దేశం. ఆడపిల్లలు కూడా వస్తారు ఆర్మీలకి, ఆఫీసర్లే వస్తారు. మన ఇంత పెద్ద ఆపరేషన్ నడిపించింది కూడా ఆడాలి. ఆడపిల్లల మాత్రమే అవుతుంది అనుకుంటే కాదు, ధైర్యం ఉండాలి. అడుగు ముందుకేస్తే సాధిస్తాం. నిజంగా చెప్తున్నా, ఒక ఆర్మీ జవాన్ లేకపోతే ఇండియా ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. అన్న చెప్పింది ఇందాక, జమ్మూ కాశ్మీర్కి వస్తుంటే దేవుడు కనిపించిన మాకు ఆర్మీలో కనిపించింది. ఆర్మీలో ఉన్నారు కాబట్టి అవతల ఏం చేస్తలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.